అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు వాటి యొక్క విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుందాం. రెవెన్యూలో ఇతరులకు బ్రేక్, భూములు ఆ పేరుతో ఉంటే మ్యూటేషన్లు చేయరు, క్షేత్రస్థాయిలో అవకతవకలపై ప్రభుత్వానికి ఫిర్యాదులు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాలు ఈ విభాగంలోనే. ఓకే, రెవెన్యూ వెబ్లాన్లో ఇతరులు అనే పేరుతో ఒక్కో గ్రామంలో వందల ఎకరాలు నమోదై ఉంటాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో డొంకాడ తదితర పేర్లు ఉంటాయి. ఇందులో 22A నిషేధిత భూములు సహా వివిధ విభాగాల ప్రభుత్వ ప్రైవేటు భూములు కూడా ఉంటాయి. అన్నదమ్ములు బాగా పంపిణీ చేసుకోకుండా ఏదైనా ప్రభుత్వ భూమి ఉన్నా వాటన్నింటినీ ఇందులోకి నెట్టేస్తారు. మ్యుటేషన్ చేసిన తర్వాత అందులో నుంచి తొలగిస్తారు. ఇలాంటి ఒక్కో గ్రామంలో 100 నుంచి 500 ఎకరాల పైన ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాలు ఈ విభాగంలో ఉన్నాయి. అయితే వారం నుంచి ఇతరులు అనే విభాగంలో ఉన్న వాటికి మ్యుటేషన్లు చేయట్లేదు అనమాట. వీటిని మ్యుటేషన్స్ ఆపేశారు. ఇందుకు రైతు పేరు లేకుండా ఇతరుల ఖాతాలకు, అంటే రైతు పేరు ఏదైనా లేదనుకో భూమికి సంబంధించి, దాన్ని ఈ విభాగంలో చేస్తున్నారనమాట. అన్ని రకాల భూములు ఇందులోనే. ఏదైనా భూమికి రైతు పేరు లేకుండా దాన్ని ఇతర ఖాతాలో వేస్తున్నారు. రైతులైనా దస్త్రాలున్నా బాగా పంపిణీ చేసుకోకుండా, పాస్ పుస్తకం తీసుకోకుండా ఉంటే వాటిని ఇందులో చేరుస్తున్నారు అనమాట. దీనివల్ల ఇది ఎలాగా పెరిగిపోతుంది తప్ప దాని పరిష్కారం అనేది అవ్వట్లేదు. దీనికి సంబంధించి పరిష్కారం తీసుకురావాలి అని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అనమాట. మరి ఎలాంటి ప్రయత్నం తీసుకొస్తుంది ఏంటి అనేది చూడాలన్నమాట. ఇందులో చూసుకున్నట్లయితే మనకి అసైన్డ్ భూములు, డీ పట్ట భూములు కూడా చాలా భూములు ఇందులోకే పెట్టడం జరుగుతుంది. వీటిలోని ఈ టైప్ ఆఫ్ భూముల్లోనే ఎక్కువ అవినీతి జరిగే అవకాశం ఉంటుంది అనమాట. అధికారులు, అక్కడ రాజకీయ నాయకులు ఒకటైపోతే ఆటోమేటిక్గా ఇక్కడ అవినీతి ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద దృష్టి సారించి మంచి ఫలితాలు వచ్చేలా చేయాలి. మరికొన్నేళ్ళు నిద్రమత్తులోనే ఉండండి, పరకామణిలో అక్రమాలపై తీతిదేని ఉద్దేశించి హైకోర్టు ఘాటు వ్యాఖ్య. కౌంటర్ వేయని ఈవోపై ఆగ్రహం. ఏంటి పరకామణి అని చెప్పేసి అంటే, మన టీటీడీలో సంబంధించి 2023లో తితిది పరకామణిలో విధులు నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగి సివి రవికుమార్ అని చెప్పేసి ఒక ఆయన ఉంటాడు అనమాట. ఇతను ఏం చేస్తాడంటే డబ్బులు, బంగారం తీసుకోవడం జరుగుతుంది దొంగచాటుగా. ఇలా తీసుకోవడంతో ఇది బయటకు రావడంతో అక్కడ వాళ్ళు దాన్ని ఏమంటారు, రాజీ కుదుర్చుకోవడం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి సతీష్ కుమార్ తిరుమల పోలీసులు ఫిర్యాదు చేశారు. తర్వాత అనూహ్యంగా నిందితుడు రవికుమార్ స్వచ్ఛందంగా లోక్ అదాలత్లో వీళ్ళతో రాజీ చేసుకున్నారనమాట. దీనికి సంబంధించి టీటీడీ ఎందుకు కౌంటర్ వేయలేదని చెప్పేసి హైకోర్టు జడ్జిగా జస్టిస్ రమేష్ ప్రమాణం, హైకోర్టు జడ్జిగా కొత్త జడ్జిగా జస్టిస్ రమేష్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి వనం నుంచి జనంలోకి ఆసన్న సహా 208 మంది మావోయిస్టులు లొంగుబాటు. ఈ మావోయిస్టులు గత కొన్ని రోజుల నుంచి చూసుకున్నట్లయితే చాలా ఎక్కువ మొత్తంలో జనజీవన స్రవంతిలోకి వస్తున్నారనమాట. అయితే ఇందులో కొంతమంది ఆసన్న లాంటి వ్యక్తులు ఏమన్నారంటే, ఆయుధాలు మాత్రమే వదిలేస్తున్నాం, రాజ్యాంగబద్ధంగా పోరాటం చేస్తాం అని చెప్పేసి చెప్పడం కూడా జరుగుతుంది. మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్నతో సహా 200 మంది ఛత్తీస్గఢ్లో జగదల్పూర్లో శుక్రవారం గౌతమ్ సమక్షంలో లొంగిపోవడం జరిగిందనమాట మావోయిస్టులు. ఇది ఒక పరిణామం అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి మిలియాయిడోసిస్ అని చెప్పేసి ఇది ఒక ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్. అజాగ్రత్తగా ఉన్నట్లయితే ప్రాణాంతకమే అని చెప్పేసి చెప్తున్నాం, అంటే జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి. మరి ఇవి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ బ్యాక్టీరియా ఎక్కడంటే మట్టి, నీటిలో ఈ బ్యాక్టీరియా ఉంటుంది. అందువల్ల రైతులు, మత్స్యకారులు, రోజువారీ కూలీలు లేదా గార్డెనింగ్ చేసేవారు తప్పనిసరిగా గ్లౌజులు వేసుకోవాలి, షూస్ వేసుకోవాలి, పని పూర్తయ్యాక చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి, కాచిన నీటిని తాగాలని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఈ మెలియాసిస్ అనేది లేటెస్ట్గా తురకపాలెం అనే ప్లేస్లో వ్యాధి రావడం జరిగిందనమాట. ఇది ఒక ప్రాణాంతకమైనటువంటి ఇన్ఫెక్షన్గా మారింది. ఓకే, మరి ఇది వచ్చింది అని చెప్పేసి మనకి ఎలా తెలుస్తుంది అని చూసినట్లయితే, తీవ్ర జ్వరం రావడం కానీ, ఎక్కువగా మధుమేహం, తీవ్ర కిడ్నీ సమస్యలు, రోగ నిర్ధారక శక్తి తక్కువైపోవడం, క్యాన్సర్ వంటి వీళ్ళకి ఎక్కువగా ప్రభావితం అవుతున్నారు అనమాట. న్యూమోనియా, సిప్సిస్, కీళ్ళ సంబంధించి అన్నిటికి కూడా. నెక్స్ట్ వచ్చేసరికి గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి జాబ్ చార్ట్, 7 అంశాలతో పనులు అప్పగింత. ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ పనులు చేయాల్సి వస్తే ప్రాధాన్యతను నిర్ణయించాలని ఆదేశం. ఎవరు? సంబంధిత కలెక్టర్ అక్కడి నుంచి అనమాట. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది విధుల నిర్వహణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ పనులు వారికి అప్పగిస్తూ వివిధ శాఖల ఆదేశాలు జారీ చేస్తున్నాయంటూ ఆయా సంఘాల నుంచి వచ్చిన ఫిర్యాదులపై స్పందించి నిర్దిష్టమైన జాబ్ చార్ట్ను విడుదల చేసింది. ఈ ఆదేశాలకు వ్యతిరేకంగా ఏదైనా శాఖ ఆదేశాలు జారీ చేస్తే అవి రద్దు అవుతాయని కూడా స్పష్టం చేసింది అనమాట. సిబ్బంది ఒకేసారి పనులు చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు జిల్లా, గ్రామ వార్డు సచివాలయ అధికారి సంబంధిత శాఖల జిల్లా అధికారులతో చర్చించి కలెక్టర్ అనుమతితో పనుల ప్రాధాన్యతను నిర్ణయించడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఏంటి సాధారణ జాబ్ చార్ట్ చూసినట్లయితే, గ్రామ వార్డు స్థాయి అభివృద్ధి ప్రణాళికల పనులన్నింటిలో పాల్గొనాలి. అలాగే ప్రభుత్వ పథకాల సమర్థ అమలుకు ఆయా పథకాల విస్తరణ కార్యక్రమంలో పాల్గొనాలి. ప్రభుత్వ ఆదేశాల మేరకు వారి పరిధిలో పౌరుల సమాచారాన్ని సేకరించాలి.
ప్రభుత్వం ప్రజలకు అందించే వివిధ సేవలు సంక్షేమాలను వారి ఇళ్ల వద్ద అందించాలి. అంటే మేము ఇంటికి వెళ్తున్నాం అని చెప్పేసి అంటున్నారు, మాకు ఇబ్బంది కానీ వెళ్లాల్సిందే అని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది అనమాట. ప్రభుత్వం ప్రజలకు అందించే వివిధ సేవలు సంక్షేమ వారికి ఇళ్ల వద్ద అందించాలి. గ్రామ వార్డు సచివాలయ ద్వారా అందిన ఫిర్యాదుల పరిష్కార నిరంతర అనుశీలన చేపట్టాలి. విపత్తు సమయాల్లో అత్యవసర విధులు కూడా నిర్వర్తించాలి. ప్రభుత్వ సమయానుసారం జారీ చేసే ఆదేశాలకు అనుగుణంగా వారికి అప్పగించే ఏ పనులైనా నిర్వర్తించాలి. ప్రభుత్వం నిర్ణయించిన పరీక్షకు అర్హత సాధించాలి. ఈ జాబ్ చార్ట్ అమలు బాధ్యతను జిల్లా కలెక్టర్లు లేదా నియామక అధికారులు తీసుకోవాలి. ఈ విధులు అమలు చేయకపోతే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ప్రభుత్వం నుంచి ఒక హార్ష్ రిప్లై వచ్చిందనే చెప్పాలి. ఎస్, నెక్స్ట్ వచ్చేసరికి 75 గంటల్లో 300 మంది మావోయిస్టులు లొంగిపోయారు అంటూ నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. ఇది నా జీవితంలో సంతోషకరమైన విషయం అంటూ చెప్పడం జరుగుతుంది అనమాట. త్వరలోనే మావోయిస్టు హింసకు ముగింపు పడనుంది, ఇది మోదీ గ్యారంటీ అంటూ ప్రధాని ఉద్ఘాటించారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా భారత్ వృద్ధిని ఎవరు ఆపలేరు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. అది ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి డిజిటల్ అరెస్ట్ మోసాలు వ్యవస్థ పునాదులపైన దాడి అంటూ సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందనమాట. మనం చూసుకున్నట్లయితే గత వారం నుంచి కూడా మనం చూసాం, ఈ డిజిటల్ అరెస్టులు కానీ డిజిటల్ మోసాలు ఎక్కువైపోతున్నాయి. రాజకీయ నాయకులు కానీ వ్యాపారస్తులు కానీ సగటు మనుషులు కానీ ఎవరిని వదలట్లేదు అనమాట. ఇది వ్యవస్థ పునాదుల మీద దాడి అని చెప్పేసి సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పెరిగిపోతున్న డిజిటల్ అరెస్ట్ మోసాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వ్యవస్థ పునాదులపై ప్రజా విశ్వాసాన్ని దెబ్బతీసే దాడిగా అభివర్ణించింది. న్యాయస్థానాల పేరుతో ఉత్తర్వులు, వాటిపై జడ్జీల సంతకాలు ఫోర్జరీ, సిబిఐ ఈడీ అధికారులమంటూ మభ్యపెట్టి బెదిరింపులకు దిగి భారీ మొత్తాలను ప్రజల నుంచి వసూలు చేయడం వంటివి సాధారణమైన నేరాలు కాదని తెలిపింది. వాటి నివారణకు సత్వరమే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా అభిప్రాయపడింది అనమాట. కేంద్రం సిబిఐ స్పందన కోరుతూ శుక్రవారం ఆదేశాలు ఇచ్చింది. ఏంటి మీ స్పందన అని చెప్పేసి. అయితే డిజిటల్ అరెస్ట్ పేరుతో తమ నుంచి కోటికి పైగా వసూలు చేసిన తీరుపై హర్యానాలోని అంబాలాకు చెందిన 73 ఏళ్ల మహిళ గత నెల 21న భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్కు ఫిర్యాదు చేశారు. ఈ కేసు న్యాయస్థానం సుమోటోగా స్వీకరించగా ఇతర న్యాయమూర్తులు వచ్చేసి సృష్టించి నేరాలకు తెగిస్తున్న తీరును బయటపెట్టేందుకు కేంద్ర రాష్ట్ర పోలీసుల మధ్య సమన్వయం అవసరమని అభిప్రాయపడింది అనమాట. అంబాలా కేసు దర్యాప్తుపై స్థాయి నివేదికలు దాఖలు చేయాలని అటార్నీ జనరల్ కు స్థానిక సైబర్ క్రైమ్ విభాగానికి కూడా సూచించింది. ఈ డిజిటల్ క్రైమ్స్ మీద సుప్రీంకోర్టు గట్టి ఇది తీసుకుందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి గట్టు వదలని విక్రమార్కులు అని చెప్పేసి ఒకటి వచ్చిందండి. పట్టు వదని విక్రమార్కులు అంటే అమీనాబాద్ ప్రాంతంలోని రైతులే. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్కి స్వతహాగా ఈ 1000 కిలోమీటర్ల పైగా కోస్టల్ తీరం ఉంది. ఇది ఎంత ప్లస్ పాయింట్ అంతే మైనస్ కూడా. ఎందుకంటే ఈ సముద్రం అనేది ల్యాండ్ని కోసేయడం జరుగుతుంది అనమాట. ఈ కోతగిరి ఎకరాలు చూడండి, 300 ఎకరాలు సముద్రంలో కలిసిపోయిందంట. దీనికి సంబంధించి దీన్ని అడ్డుకునేందుకు సముద్రానికి పొలాలకి మధ్య 1/2 కిలోమీటర్ పొడవున మట్టితో గట్టు నిర్మించుకున్నారు. వాళ్ళే రైతులే సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకుని కట్టుకోవడం జరిగిందనమాట. కళ్ళ ముందే భూములన్నీ కూడా సముద్రం పాలవుతుంటే తట్టుకోలేక ప్రయత్నిస్తున్నాం. ప్రభుత్వం శాశ్వత రక్షణ కూడా నిర్మించాలి అని చెప్పేసి అన్నారు. ఈ సముద్రానికి సంబంధించి ఒక పర్మనెంట్ రక్షణ కూడా నిర్మించుకున్నట్లయితే మన భూమిని మనం కాపాడుకోవచ్చు అని కూడా రైతులు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి మనకు ముఖ్యమైన వార్త ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కేఎల్ వర్సిటీ విద్యార్థులు అధ్యాపకులు ఒక నూతన ఆవిష్కరణ చేశారనమాట. ఆ విశ్వవిద్యాలయం, ఆ యూనివర్సిటీ నుంచే 3 శాటిలైట్లను అంతరిక్షంలోనికి పంపించనున్నారు. జనరల్గా మనకి ఈ శాటిలైట్లను అంతరిక్షం ఉన్న శ్రీహరికోట లేకపోతే మన మద్రాసు ఎక్కువగా వస్తుంది. మద్రాసుకు సంబంధించి ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ ప్రయోగాలు ఎక్కువగా చేస్తారనమాట. అయితే మన ఈ కేఎల్ యూనివర్సిటీలో ఏంటంటే శనివారం 3 శాటిలైట్ లాంచింగ్ అనేది జరగబోతుంది. దీనికి సంబంధించి కేఎల్ జేఏసీ అనే శాటిలైట్, అలాగే కేఎల్ శాట్-2 అనేది, కాన్సాట్ అని చెప్పేసి ఈ 3 కూడా ఈ యూనివర్సిటీ నుంచి నింగిలోకి ప్రవేశించనున్నారు అనమాట. దట్టు ఇది ప్రైవేట్ యూనివర్సిటీ, ఓన్లీ గవర్నమెంట్ అని కాకుండా ప్రైవేట్ యూనివర్సిటీ నుంచి కూడా ప్రయోగాలు చేయడం అనేది మొదలైందని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి అక్రమంగా నిర్బంధించి చితకబాదడం అలవాటుగా మారింది. పోలీసుల తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసిందనమాట. పౌరులను అక్రమంగా నిర్బంధించి చితకబాదడం పోలీసులకు అలవాటుగా మారిందని హైకోర్టు ఘాటు వ్యాఖ్యానించింది. 2016లో పోలీసులు కొడితే పిటిషనర్ ఇప్పటికీ నడవలేని స్థితిలో ఉన్నారని తెలిపింది. కర్నూలు జిల్లా చెప్పగిరి గ్రామానికి చెందిన జైపాల్ యాదవ్ను కర్నూలు సిసిఎస్ పోలీసులు చితకబాదారని పేర్కొంది. కేసు ఎలాంటిదైనా పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేందుకు వీలు లేదంది. హైకోర్టులో పనిచేసే ఒక డ్రైవర్పై మంగళగిరి సిఐ తాజాగా దాడి చేశారని, గుంటూరు జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జిగా తమ జోక్యం చేసుకుంటేనే ఈ వ్యవహారంపై కేసు నమోదు చేశారని గుర్తు చేసిందనమాట. కేసు నమోదుకు జిల్లా ఎస్పీని పిలిపించి మాట్లాడాల్సి వచ్చిందని పేర్కొంది. డీజీపీతో మాట్లాడాక ఈ కేసులో దర్యాప్తు అధికారిని నియమించి దాడికి పాల్పడిన సిఐని విఆర్కు పంపారని తెలిపింది. పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
తనను చిత్రహింసలకు గురి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని జైపాల్ యాదవ్ 2016లో పోలీసులు ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసి ఏళ్లు గడుస్తున్న సకాలంలో తుది నివేదికలు దాఖలు చేయకపోవడం ఏంటని చెప్పేసి ప్రశ్నించిందనమాట. అంటే కోర్టు ఆదేశాలను పోలీసులే పాటించకపోతే ఇంకా మిగతా వాళ్ళు ఎవరు పాటిస్తారు అని చెప్పేసి కూడా కోర్టు గట్టిగా ప్రశ్నించడం జరిగిందనమాట. కర్నూలు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసు తనను అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారని బాధ్యులైన పోలీసులపై కేసు నమోదు చేసేలా ఆదేశించాలని చెప్పగిరి గ్రామానికి చెందినటువంటి గొల్లా జైపాల్ యాదవ్ 2016లో ఇది కేసు వేయడం జరిగిందనమాట. చూడండి, జనరల్గా నిబంధనల ప్రకారం 180 రోజుల్లో కౌంటర్ వేయాల్సి ఉంటుంది దానికి సంబంధించి. కానీ 8 ఏళ్ళు గడుస్తున్నా కానీ కౌంటర్ వేయకపోవడం అనేది విస్మయానికి గురి చేసింది అనమాట. అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనేది మనం చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి రిలయన్స్ లాభం 18,165 కోట్లు, రాణించిన టెలికాం రిటైల్ వ్యాపారాలు. వైర్లెస్ బ్రాడ్బ్యాండ్లో ప్రపంచంలోనే అగ్రస్థానానికి అనమాట. డిజిటల్ సేవల వ్యాపారంలో వినియోగదారులు పెరుగుతూనే ఉండడం కలిసి వచ్చింది. రేడియో సొల్యూషన్లు 5G నెట్వర్క్ ఇందుకు కారణం. రిటైల్ వ్యాపారం నుంచి అమ్మకాలను నమోదు చేసింది. జిఎస్టీ కోతలు వినియోగదారు ఆధారిత వృద్ధికి సహకరించాయి అని చెప్పేసి కూడా ముఖేష్ అంబానీ చెప్పడం జరుగుతుంది అనమాట. చూడండి, ఇతని ఆస్తులు 18,165 కోట్ల లాభం వచ్చిందంట. అదే భారతదేశంలో ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏంటంటే ఉన్నవాళ్ళు మరింత డబ్బులు ఉన్న వాళ్ళు అవుతున్నారు, లేని వాళ్ళు మరింత పేదవాళ్ళు అవుతున్నారు. ఈ తారతమ్యం అనేది విపరీతంగా పెరుగుతుంది అనమాట. సాక్షిలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు చూద్దాం. కదలేని విధంగా కొడతారా, రాష్ట్రంలో పోలీసుల తీరుపై నిప్పులు చెరిగిన హైకోర్టు. ఇటీవల మంగళగిరి సిఐ హైకోర్టు డ్రైవర్ను కొట్టారు. దీనిపై డ్రైవర్ ఫిర్యాదు చేసినా కూడా కేసు నమోదు చేయలేదు. మేము జోక్యం చేసుకుని ఎస్పీని పిలిస్తే అప్పుడు మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే కొట్టిన సిఐని నిందితుడిగా చేర్చలేదు. మా జోక్యం తర్వాత సిఐ నిందితుడిగా చేర్చారు. ఫిర్యాదుదారుని నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు కూడా పంపలేదు. ఆ తర్వాత దర్యాప్తును పక్కన పడేశారు. డీజీపీని పిలిపిస్తే ఆ తర్వాత సిఐని విఆర్కు పంపారు. పోలీసులు వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అని చెప్పేసి హైకోర్టు నిప్పులు చెరగడం జరిగిందనమాట. ఓకే, పోలీసులు వ్యవహరించాల్సిన తీరు మీద అంటే ఏ విధంగా ఉన్నారు ఏంటి అని చెప్పేసి ఎంత ఇదిగా ఉన్నారని. పౌరులను స్టేషన్కు పిలిపించడం, నిర్బంధం చేయడం, చితకబాదడం పరిపాటు అయిపోయింది. దీని గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇప్పటికే పిటిషనర్ కదలేని స్థితిలో ఉన్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం అలవాటు అయిపోయింది అంటూ కూడా ఇంకా ఇలా ఉన్నారనమాట. ఓకే, చూడండి, మరొక చూసుకున్నట్లయితే అది కల్తీ మద్యమే. ల్యాబ్ పరీక్షల సాక్షిగా బట్టబయలు. ఏదైతే మద్యం మన రీసెంట్గా బయటపడిందో అంతా కూడా కల్తీ మద్యం అని చెప్పేసి ల్యాబ్ టెస్ట్లో అయిందనమాట. అంటే ఎంతమంది ఈ కల్తీ మద్యాన్ని ఆల్రెడీ తాగున్నారో ఒకసారి ఆలోచించండి, వాళ్ళ ఆరోగ్యాలు ఏవైనాయో. గుంటూరులోని ప్రయోగశాల నిర్ధారణ. నీళ్లు, స్పిరిట్, రంగు, రుచి రసాయనాలతో కల్తీ మద్యం జరిగింది. 45 మద్యం శాంపిల్స్ పంపిన ఎక్సైజ్ అధికారులు అన్ని శాంపిల్స్లోనూ నకిలీ మద్యమేనని స్పష్టించారు. 45 శాంపిల్స్ తీసుకుంటే 45 శాంపిల్స్ కూడా నకిలీ మద్యంగానే కుదిరిందనమాట. ఏ విధమైన నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని వెల్లడి. ల్యాబ్ రిపోర్ట్ తీవ్రత తగ్గించి చూపేందుకు మల్లగొల్లారు. ఆ మద్యం ప్రమాదకరం కాదంటూ అంటే దాన్ని ఏమంటారు, సన్నాయి నొక్కులు అంటారు కదా, ఇది పెద్ద ప్రమాదం ఏం కాదన్నట్టు కూడా ఎల్లో మీడియా వార్తలు కూడా మనం చూడడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇదే మద్యం సంబంధించి నకిలీ మద్యం తయారీకి ప్రభుత్వ అనుమతి ఉందన్నారు. వాటర్ ప్లాంట్లో కూలి పనులేమని చెప్పి మమ్మల్ని రప్పించారు. నెలకు 15,000 రూపాయలు ఇస్తామన్నారు. నకిలీ మద్యం కేసులో కస్టడీలో నిందితులు వెల్లడించడం జరిగిందనమాట. వాటర్ క్యాన్కి ముందుకి తేడా తెలియలేదా. నకిలీ మద్యం కేసులో జనసేన నేత దేవబత్తుల నాగబాబు. ఎస్, దీనికి సంబంధించి ల్యాబ్ పరీక్షలు సాక్షిగా బట్టబయలు అయినా కానీ ఇది నకిలీ మద్యం కాదని, కొంచెం నాణ్యత లేని మద్యం మాత్రమే అని చెప్పుకొస్తుంది. దీనివల్ల ప్రమాదం ఏమీ లేదని చెప్పేందుకు ఆపసోపాలు పడుతుంది మీడియా అని చెప్పేసి వీళ్ళు ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. ఎస్, మరొక ప్రధాన వార్త. నాసిక్లో తొలి తేజస్ MK-1A తొలి ప్రయాణం విజయవంతం అయిందనమాట. నాసిక్ ఎయిర్ బేస్లో జల ఫిరంగులతో స్వాగతం, రాజ్నాథ్ సమక్షంలో విన్యాసాలు. ఈ తేజస్ MK-1 అనేది ఏంటంటే మనం యుద్ధ విమానాల్లో భాగంగా తేజస్ అనేది ఇప్పుడు మన భారతదేశం ఆశలు పెట్టుకున్నటువంటి ఒక ప్రధానమైన ఇది అనమాట. ఎందుకంటే మనకు మిగ్ తరహా కానీ ఇలా రాబోయే 10 సంవత్సరాల్లో యుగాంతరు ఇలాంటివన్నీ కూడా మనం ఉపశమన దిశలో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ తేజస్ మార్క్ 1A అనేది ఏంటంటే తేజస్లో కొంచెం అప్డేటెడ్ అనమాట. 2 అనేది ఇంకా రాబోయే 5 yearsలో కానీ రాబోయే కాలాల్లో వచ్చే అవకాశం ఉంది. ఈ 1A అనేది ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి దాంట్లో నెంబర్ 1 అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ అందుబాటులో ఉన్నది ఈ 2027కి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మార్క్ 2 అనేది ఇది 1A అనమాట, తేజస్ MA. ఓకే, ఎస్. దీనిలో భాగంగానే మరి ఈ తేజస్ విమానాలను ఎవరు తయారు చేస్తున్నారంటే మన ప్రభుత్వ సంస్థ అయినటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నాసిక్లో తయారు చేసిన లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట ఈ తేజస్ MK-1A అనేది యుద్ధ విమానం అనేది. అయితే దీంట్లో ఈ కార్యక్రమంలోనే మనకి HTT-40 అని, సుఖోయ్ 30 MKI అని ఫైటర్ జెట్లు కూడా వీటిలో ప్రయోగించడం జరిగింది అనమాట. ఇవి మన యుద్ధ
మనకి ఉపయోగపడుతూ మనం ఇతర దేశాలు అమ్మడానికి కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి అనమాట. దీని ద్వారా ఆర్థిక అభివృద్ధి కూడా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి రష్యా ఉక్రెయిన్ వార్కి సంబంధించి మేము ఉక్రెయిన్కి 2000 తోమహక్ క్షిపణులు ఉక్రెయిన్కి ఇవ్వాలా అని చెప్పేసి రష్యాని హెచ్చరించడం జరిగిందంట. అయితే పుతిన్ హెచ్చరించా ఇవ్వద్దని ఆయన అభ్యర్థించారు అని చెప్పేసి అన్నారు. కానీ అక్కడ రష్యా గవర్నమెంట్ ఏం చెప్పింది అని అంటే, మీరు కనుక ఇవి క్షిపణులు ఇచ్చినట్లయితే అది యుద్ధ చర్యకు పాల్పడినట్లే అని చెప్పడం జరిగిందనమాట. దీని ద్వారా యుద్ధంలో ఎలాంటి మార్పులు జరగవు, మా అమెరికా మరియు రష్యా యొక్క ఉన్న సంబంధాలే దెబ్బతినే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. అది ఈ నకిలీ మద్యానికి సంబంధించి రోజుకొక అంశం బయటకు వస్తుందన్నమాట. వీళ్ళు ఏ విధంగా మోసం చేశారు, ఏ విధంగా చేశారు, లేకపోతే ఈ బ్రాండ్ ఎలా చేశారు, దీంట్లో కల్తీ ఎలా చేశారు, రోజుకొక కోణం బయటకు రావడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే కొత్త బ్రాండ్, అంటే త్వరగా కిక్కిచ్చేలాంటి మద్యం తయారు చేసే ప్రయత్నం చేశారన్నమాట. ఇది కాకపోతే ల్యాబ్ టెస్ట్లో మాత్రం ఇది పక్కా నకిలీ మద్యం అని చెప్పేసి కూడా తేలడం జరిగింది. మరొక ముఖ్య వార్త చూసినట్లయితే, అతని అధికారి కాదు కానీ అంతకు మించిన బిల్డప్ ఇస్తాడు. కార్యాలయంలోనే సబార్డినేట్ అయిన సరిహద్దులు జరిపేసుకున్నాడు. వసూళ్ల కోసం తానే అధికారిని దండోరా వేసుకున్నాడు. రాజకీయ పరిచయాలు, అధికారులతో సత్సంబంధాలు ఉపయోగించుకొని తనకు అడ్డే లేదన్నట్టుగా అడ్డగోలుగా వ్యవహరించాడు. చివరికి ఏసీబీకి చిక్కి కటకటాలు పాలయ్యాడు అనమాట. ఇది ఏసీబీకి చిక్కిన వాణిజ్య పన్నుల శాఖ సబార్డినేట్ కొండపల్లి శ్రీనివాసరావు చరిత్ర. ఓ ట్రాన్స్పోర్ట్ కార్యాలయం నుంచి 16,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అతడి బాగోతలు బయట వస్తున్నాయి. వాణిజ్య పన్నుల సబార్డినేట్ కొండపల్లి అరాచకాలు. గెజిటెడ్ అధికారిగా ప్రచారం చేసుకున్న లంచాలు, సరిహద్దులు దాటేసి ఇష్టానుసారం వసూలు. విజయవాడ రైల్వే స్టేషన్ 1 టౌన్ మార్కెట్ టార్గెట్ అనమాట. వ్యాపారులను బెదిరించి లక్షల్లో డిమాండ్. ఆ శాఖలో విశాఖపట్నం అధికార అండతోనే ట్రాన్స్పోర్ట్ వ్యాపారి ఫిర్యాదుతో ఏసీబీకి దొరకడం జరిగింది. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వీళ్ళు కనిపెట్టడానికి ఉన్నటువంటి మార్గాలు ఏంటి? అందుకే ఎవరు అంటారు, వాటర్ లేకుండా చేప, అవినీతి లేకుండా ఉద్యోగి ఉండడు, గవర్నమెంట్ ఉద్యోగి ఉండడు అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసరికి అవినీతిమయంగా ఉపాధి హామీ పథకం అండి. తూతు మంత్రంగా పనులు చేసి బిల్లులు, కానుమోలు, చెరువు పూడికితీత పనులైన దర్శనం పూడికి తీసేశారు, గుర్రపడెక్క పెంచారు, అరకొరగా పనులు, దండిగా బిల్లులు. ఇది ఇక్కడేంటి, రాష్ట్రం మొత్తం అలాగే జరుగుతుంది. ఇక్కడ ఉన్నది 10 మంది వెళ్తే 15 మంది మస్తర్లు వేసుకుంటారు. నీకు తెలియందే. ఉపాధి కూలీల పనులు కల్పించేందుకు ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అవినీతిమైంది. ప్రజాధనాన్ని దోచుకోవడానికి అక్రమార్కులు ఇది ఒక మార్గం అయిపోయింది అనమాట. ఓకే, ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. మీ డైలీ వార్తలు సంబంధించి ఇంకా డెవలప్ అంటే విశ్లేషణ పెంచే ప్రయత్నం చేస్తాను. అయితే మీరు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత రోజుల్లో లైవ్లోనే మనం చూద్దాం, డిస్కస్ చేద్దాం వార్తలకు సంబంధించి. ఓకే, థ్యాంక్ యూ.